సో ఇక్కడ ఎవరు మందుల శామ్యుల్ కొంత బ్రాహ్మణులకు సంబంధించిన విషయంలో ఇది ఒక ఎస్సీ సెల్ చైర్మన్ సంబంధించినటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ సంబంధించినటువంటి ఆ ప్రమాణ స్వీకారంలో ఎవరు మందుల శామ్యుల్ కొంత నోరు జారడం జరిగింది. నిజంగా ఆయన చేసింది తప్పే. సో ఓకే, ఆయన చేసింది తప్పే అనుకుందాం, కొంతసేపు పక్కన పెడదాం. సరే ఆయన శిక్షార్హుడే అనుకుందాం, పక్కన పెడదాం. కానీ ఈ దేశంలో వందల వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే బ్రాహ్మణులు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశం మూలవాసులైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను కావచ్చు, లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలను కావచ్చు, ఏ విధంగా కించపరుస్తున్నారు. గుడిలోకి రానియకుండా, కనీసం దగ్గరికి రానియకుండా వాళ్ళను అంటరాని వారుగా ఉన్నటువంటి ఈ సమాజం ఇప్పటికి కూడా కొనసాగుతుంది కదా. మరి ప్రతి దశలోనూ కూడా అవమానం జరుగుతుంది కదా. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎవరు మందుల శామ్యుల్ ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే గనక, ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కనుక అదే మాట అని ఉంటే కనుక ఇలాంటి దాడులు, ఆ ఇండిపెండెంట్ దాడులు జరిగేవా? 100% జరగకపోయేది. ఇది కుల వ్యవస్థ, మత వ్యవస్థలో మనమందరం కూడా ఇంకా కూడా వీళ్ళను, ఈ దళితులను అంటరాని వాళ్ళుగా చూస్తూనే ఉన్నాం. దళితులను గుళ్ళకు రానియకుండా ఇప్పటికి కూడా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది కదా. ఇంకా అలాంటి ఘటనలు ఉన్నాయి కదా. సో నేను ఇది అదే అడుగుతున్నాను. ఇప్పుడు చినజీయర్ స్వామి ఉన్నాడు. చినజీయర్ స్వామి సమ్మక్క సారలమ్మ కించపరిచే ఏ ఒక్కడు మాట్లాడలేదు. మొన్న శంకరాచార్యులను విమర్శిస్తే ఏ ఒక్కడు మాట్లాడలేదు. ఇదే బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. చాగంటి అనేక సందర్భాల్లో శ్రీరాముడిని అనేక సందర్భాల్లో విమర్శించలేదు కదా. ఎందుకు అంటే వీళ్ళు బ్రాహ్మణులు కాబట్టి ఏది మాట్లాడి నడుస్తుంది. వీళ్ళు ఎట్లయినా విమర్శిస్తాం. హిందూ ధర్మం మీద ఎట్లా, హిందూ అంటే ఏంది, హిందూకు డిఫరెన్స్ ఇచ్చింది ఎవరు? చినజీయర్ స్వామి. హిందూ అంటే కాఫీర్లో ఏదో చెప్పాడు కదా, దుర్మార్గులు, దౌర్భాగ్యులు. హిందువులు అంటేనే దౌర్భాగ్యుల మీనింగ్ వస్తుందని చెప్పేసి చినజీయర్ స్వామి చెప్పిండు కదా. దానికి సంబంధించి వీడియోలు కూడా ఉన్నాయి కదా. మరి ఏనాడన్నా హిందూ ధర్మం పైన, బ్రాహ్మణుల పైన మీరు ఇట్లా చేయడం కరెక్టా అని చెప్పేసి ఈ వర్గాలన్నీ కూడా వాళ్ళ మీద కనీసం దాడులు చేసే ప్రయత్నం చేసిన ఎప్పుడైనా చెయ్యరు. ఎందుకు అంటే వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళు కదా. ఈ మందుల శామ్యుల్ లాంటి వాళ్ళు అణగారిన వర్గాలు కదా, అంటరాని వాళ్ళు కదా. అందుకే ఈ దాడులు జరుగుతున్నాయి. ఇంకో విచిత్ర విషయం ఏంటంటే, జరిగింది ఎవరికి? బ్రాహ్మణులకు జరిగినటువంటి అవమానానికి ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మందుల శామ్యుల్ అయినటువంటి అంటరాని సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్తున్నటువంటి ఈ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాడులు చేయరు. ఆ దాడులు చేసేంత కూడా మళ్ళా ఇదే నిమ్న వర్గాలకు సంబంధించిన వాళ్ళే దాడులు చేస్తారు. అంటే వాళ్ళ యొక్క ఎజెండాను ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులు ముందు పెట్టేసి ఇలాంటి వర్గాలపైన దాడులు చేస్తూ ఉంటారు. ఆ వర్గాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే ధైర్యం మరి చిరంజీవి స్వామి మీద ఎందుకు చేయరు? చాగంటి లాంటి వాళ్ళ మీద ఎందుకు చేయరు? చాలా మంది కూడా ఉన్నారు కదా. ఇట్లా రామ్ గోపాల్ వర్మ ఎన్నిసార్లు హిందూ మతాన్ని కించపరచలేదు. మరి ఆయన పైన ఎప్పుడైనా దాడులు చేసిరా? చేయరు. ఎందుకంటే వాళ్ళంతా ఉన్నత వర్గాలు కదా. ఈ దేశం ఎట్లా ఉంది అంటే మెట్ల వ్యవస్థ. చూద్దాం ఒకసారి, మీకు కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఎంత దుర్మార్గం ఉందో. తరతరాలుగా జరుగుతున్నటువంటి ప్రయత్నం కదా, తరతరాలుగా ఇదే వ్యవస్థ జరుగుతుంది కదా. ఇగో చూడండి, మన వ్యవస్థ ఏం చెప్పింది? బ్రహ్మ మెదడు నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మిన్స్ అట. వాళ్ళంతా ప్రీస్ట్స్ అండ్ టీచర్స్ అట, అంటే బ్రాహ్మణులు అట. సో ఈ యొక్క ఛాతి నుంచి వచ్చే వాళ్ళు క్షత్రియాలు, ఆ తర్వాత ఈ తొడ నుంచి వచ్చే వాళ్ళు వైశ్యాసు, ఈ కింద పాదాల దగ్గర ఉండే వాళ్ళు శూద్రాసు, ఇక కింద పాదాల కింద ఉండే వాళ్ళు అతి శూద్రాసు, అంటే దళిత్స్ అంటూ చెప్తా ఉన్నారు. ఇది మెట్ల వ్యవస్థ. ఇంత దారుణంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన వ్యవస్థ ఏం చెప్పింది? ఈ విధంగా చెప్పింది కదా. బ్రాహ్మిన్స్, క్షత్రియాలు, వైశ్యాలు, శూద్రాలు, అతి శూద్రాలు. ఈ విధంగా సమాజాన్ని ఇన్ని రకాలుగా డివైడ్ చేసి మొదటి ప్రియారిటీ బ్రాహ్మిన్స్కి ఇవ్వాలి. వీళ్ళు అతి అంటే ఎక్కువగా వీళ్ళు గౌరవింపడాలి. ఇంకో విషయం ఏంటంటే, నేరాలు చేసేటప్పటికి కూడా ఒకవేళ బ్రాహ్మిన్స్ నేరాలు చేసి ఉంటే, ఇప్పుడు చరిత్రలో ఉన్న విషయాలే నేను చెప్తున్నాను. బ్రాహ్మిన్స్ నేరాలు చేస్తే శిక్షలు తక్కువగా ఉంటాయి, చాలా చిన్న శిక్షలు ఉంటాయి. అదే శూద్రాలు, అతి శూద్రాలు అదే సేమ్ నేరాలు చేస్తే శిక్షలు కఠినంగా ఉంటాయి. ఇదంతా కూడా చరిత్రలో మనం చూసినాయి కదా. ఒకానొక సమయంలో ఈ యొక్క శూద్ర నుంచి వచ్చినటువంటి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో, శివాజీ ఆయనే పట్టాభిషేకం చేస్తామంటే బ్రాహ్మణులు శూద్రుడు కాబట్టి ఆయన గుళ్ళోకి రానియలేదు. కనీసం ఒక హిందూ ధర్మం ప్రకారం ఆయనని పట్టాభిషేకం చేయలేదు. ఆఖరికి కలకత్తా నుంచి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు తన యొక్క పాదాలకు సంబంధించినటువంటి బొటనవేలుతోటి
బొట్టు పెట్టిపోయినటువంటి సందర్భాలు మనం చూస్తాం చరిత్రలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే ఒక శూద్రుడు రాజు అయితే కూడా ఓర్వనటువంటి పరిస్థితి ఈ యొక్క మన వ్యవస్థలో ఉన్నది కదా. ఇలాంటి మన వ్యవస్థలో మనం ఉన్నాం కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇదే జరుగుతోంది కదా. దళితులని, గిరిజనులని, ఆదివాసీలని, బీసీలని, ఉత్పత్తి కులాలను మనం ఇంకా కూడా కించపరిచే విధానం చేస్తున్నాం. నేను ఒకటి చెప్తాను మిత్రులారా. సో ఇప్పుడు రజకులు ఉన్నారు, ఫర్ సపోజ్ ఉత్పత్తి కులాల గురించి మాట్లాడదాం ఒకసారి. రజకులు ఉన్నారు, బట్టలు పిండుతారు. బట్టలు పిండితే వాళ్ళకి ఏం చేస్తారు? బట్టలు పిండిన దానికి డబ్బులు ఇస్తారు. నాయి బ్రాహ్మణులు ఉన్నారు. నాయి బ్రాహ్మణులు ఏం చేస్తారు? కటింగ్ చేస్తారు. కటింగ్ లేకపోతే రకరకాలు చేసినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత రేటు కట్టిస్తారు. పద్మశాలి ఉన్నారు, నేత బట్టలు నేస్తారు. బట్టలు నేసిన దానికి డబ్బులు ఇస్తారు. బ్రాహ్మణులది కూడా ఒక వృత్తే కదా, వాళ్ళది కూడా కుల వృత్తే కదా. మరి బ్రాహ్మణులు ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కుమ్మరి కమ్మరి అన్ని కులాలు కూడా ఇదే పరిస్థితి ఉంటాయి కదా. వాళ్ళ వృత్తిని నిర్వహిస్తారు. ఆ వృత్తిని నిర్వహించేందుకు వాళ్ళకు పైకం చెల్లిస్తారు, డబ్బులు ఇచ్చేస్తారు. సో అది జరుగుతూ ఉంటుంది కదా. మరి బ్రాహ్మణులది కూడా ఏంటిది ఇది? వీళ్ళు కూడా ఒక కులవృత్తే కదా. కులవృత్తి అన్నప్పుడు వీళ్ళు పూజలు చేస్తారు. వీళ్ళు పూజలు చేసి రకరకాల గణేష్ పూజ అంటూ, లేకపోతే ఆ పెళ్ళిళ్ళు, పేరంటాలు, ఆ చావులు అన్నీ చేస్తారు కదా. చేసినందుకు వీళ్ళకి డబ్బులు ఇస్తారు కదా. డబ్బులు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారండి తెలుసా? కాళ్ళు మొక్కుతారు. ఓకే, వీళ్ళ కాళ్ళు మొక్కుతారు. వీళ్ళ కాళ్ళు మొక్కి పంపిస్తారు. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు బ్రాహ్మణుడు తన యొక్క కులవృత్తి కదా అది. కులవృత్తిని చేసినందుకు డబ్బులు ఇస్తే అయిపోతుంది. ఈ రజకులు, నాయ బ్రాహ్మణులకు, పద్మశాలకు, రకరకాల కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క వృత్తి నెరవేర్చినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా. మరి బ్రాహ్మణుడు తన వృత్తి నెరవేర్చినప్పుడు డబ్బు ఇస్తే అయిపోతుంది కదా. ఎందుకు ఆయన యొక్క పాదాలను నమస్కరిస్తారు? ఇప్పుడు ఏం చెప్తారు తెలుసా? ఇప్పుడు ఈ మాట చెప్పినందుకు కొంతమంది ఏం చెప్తారు తెలుసా? బ్రాహ్మణులు దేవుడికి భక్తులకి మధ్య అనుసంధానకర్త కాబట్టి బ్రాహ్మణుని మొక్కితే దేవుని మొక్కినట్టు చెప్పి మళ్ళీ ఒక కొత్త డెఫినేషన్ చెప్తారు వీళ్ళు. అంటే ఎంత దారుణమైనటువంటి వ్యవస్థలో మనం ఉన్నామో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా కూడా ఈ దేశంలో మతం అనేటువంటి ఉన్మాదంలో కులాల పెంట నడుస్తూ ఉంది. కులాలు ఉన్నంత వరకు ఈ దేశంలో ఇలాంటి అవమానాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకొక ప్రధానమైన విషయం చెప్తా మిత్రులారా. ఎందుకు అంటే ఈ దేశంలో ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. సో ఇప్పుడు మనం ఎంత దారుణంగా అంటే మనల్ని కూడా, మన తల్లిదండ్రులు కూడా ఈ బ్రాహ్మణులు అనేటువంటి కోణంలో మనల్ని ఎంత దారుణంగా ఇబ్బంది పెడతారు, అంత దారుణంగా ఇబ్బంది పెడతారు. అది కూడా నేను స్వయాన్ని అనుభవించగా చెప్తున్నా మా ఇంట్లో కూడా. సో ఒకటి, ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఉందండి. న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, 3 రాజకీయ వ్యవస్థ. ఈ వ్యవస్థలు కీలకమైనటువంటి వ్యవస్థ ఈ దేశంలో. న్యాయ వ్యవస్థ మీరు గమనించండి. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ మొదలు పెట్టుకుంటే, ప్రతి జస్టిస్లో ఉన్నటువంటి ఎవరైతే చీఫ్ జస్టిస్ కానీ హైకోర్టు కూడా మొదలు పెట్టుకుంటే మ్యాక్సిమం 80% పైగా బ్రాహ్మణులే ఉంటారు. ఓకే, బ్యూరోక్రసీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రాజకీయ వ్యవస్థలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఈ దేశంలో దాదాపు బీసీ, ఎస్సీ, ఎస్టీలు 80% పైగా ఉంటారు. ఈ 80% పైగా ఉన్నటువంటి వాళ్ళను ఈ దేశంలో వాళ్ళను కనీసం చదవనీయకుండా, ఉద్యోగాలు రానియకుండా, లేకపోతే రకరకాల కారణాలతోటి వీళ్ళను ఒక మతం అనేటువంటి ఉన్మాదంలో, కులం అనేటువంటి ఉన్మాదంలో నెట్టివేసి అందులోనే తిప్పుతా ఉంటారు వీళ్ళ ఈ పైన ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా. సో ఇక్కడ ఇంతకు చూపించాను కదా, ఈ మెట్ల వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ యొక్క వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, వీళ్ళు పైన ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ కానీ, క్షత్రియాలు కానీ, ఈ కింద ఉన్నటువంటి ఈ యొక్క శూద్రాలను, అతి శూద్రాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళే. ఈ 2 వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఈ శూద్రాలు, అతి శూద్రాలు ఈ దేశంలో 80% పైగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈ 80% పైగా ఉన్నటువంటి శూద్రాలు, అతి శూద్రాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళను చదువుకు నోచుకోకుండా, ఉద్యోగాలకు నోచుకోకుండా, ఒక రకమైనటువంటి భయానక పరిస్థితుల్లో, ఒక రకమైనటువంటి మత ఉన్మాదంలో, ఒక రకమైనటువంటి కుల ఉన్మాదంలోకి నెట్టివేసి వాళ్ళలోకి వాళ్ళు గొడవ సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. విచిత్రమైన విషయం ఏం తెలుసా? మావోయిస్ట్ పార్టీ కూడా, ఇప్పుడు చెప్తా నేను చాలా సంచలన విషయాలను. ఇలా మావోయిస్ట్ పార్టీ ఉంది కదా, మావోయిస్ట్ పార్టీలో గణపతి 2004 నుంచి 2018 వరకు ఎవరున్నారు? గణపతి అనేటువంటి ఒక వెలమ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి గణపతి ఎవరైతే ఉన్నారో ఆయనే మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఉన్నాడు కదా. దాని తర్వాత ఎవరు? నంబాల కేశవరావు 2018 తర్వాత ఉన్నాడు. నంబాల కేశవరావు ఈయన ఎవరు? బీసీ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఇప్పుడు నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కావడానికి దానికి ఉన్నటువంటి ముందు పరిస్థితులు ఏంది? నంబాల కేశవరావు ఉంటే మళ్ళీ మేము
మా యొక్క బ్రాహ్మణులు కానీ మా యొక్క వెలమలు కానీ మా మావోయిస్ట్ పార్టీ చీఫ్గా కారేమో అనేటువంటి ఒక ఉద్దేశంతో నంబాల కేశవరావును ఇన్ఫర్మేషన్ ఇచ్చి చంపిందే ఈ యొక్క బ్రాహ్మణ వర్గాలు. ఇక నేను లోతులోకి పోతే చాలా విషయాలు వస్తాయి, అంత దాకా నేను చెప్పను. కానీ ఆ తర్వాత ఏమైంది, నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత దేవ్జీ ఇప్పుడు లొంగిపోయింది కదా, ఇప్పుడు అరెస్ట్ అయింది కదా, దేవ్జీ మిలిటరీ చీఫ్గా ఉండే, ఆయననే మళ్ళీ మావోయిస్ట్ పార్టీ చీఫ్గా కావాల్సి ఉండే. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం మావోయిస్ట్ పార్టీనే లేకుండా చేయడం జరిగింది. 2018కి ముందు వరకు మీరు గమనించండి, ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీ చాలా బలంగా ఉన్నది. సో అగ్రవర్ణాల చేతిలోనే ఉంది, అది బలంగానే ఉన్నది. సో 2018 తర్వాత ఎప్పుడైతే అది బలహీన వర్గాల చేతిలోకి పోతుందో అప్పుడే నంబాల కేశవరావు ఎన్కౌంటర్ కానీ లేకపోతే దేవ్జీ లాంటి వాళ్ళ యొక్క సమాచారంగా మొత్తం మావోయిస్ట్ పార్టీని లేకుండా చేయడం జరిగింది. ఇది చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ చెప్తున్నా, ఇది ఎవరికి కూడా తెలియదు, చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. ఎందుకు అంటే ఇదే మావోయిస్ట్ పార్టీని నిర్మూలించడానికి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, మావోయిస్ట్ పార్టీలో ఉన్న బ్రాహ్మణులు, వాళ్ళ అనుబంధ కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి మావోయిస్ట్ పార్టీ మొత్తంగా దేశంలో లేకుండా చేసేటటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇది 100కు 100% కరెక్ట్. లోతుల్లోగా ఆలోచిస్తే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అంటే కులాల వ్యవస్థ, మతాల వ్యవస్థలో మనం ఏ విధంగా బలవుతున్నాం, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంత వ్యవస్థలు బీసీ ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా బలవుతున్నారో గమనించండి. అంటే ఒక మావోయిస్ట్ పార్టీకి ఎట్లా ఉంది అంటే ఈ ఉద్యోగ వ్యవస్థలు. ఇంకొక విషయం కూడా చెప్తా మిత్రులారా, ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి ర్యాంక్స్ వచ్చినాయి కదా, ఎంత దుర్మార్గం అంటే ఇప్పుడు ఓబీసీ కేటగిరీ ఎంత నిర్వీర్యం అవుతుందని చెప్తా. జనరల్ కేటగిరీలోకి కొంతమంది బీసీలు కూడా జనరల్ కేటగిరీలోకి ర్యాంకులు వస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అట్లా కాకుండా ఇంటర్వ్యూలో మార్కులు తగ్గించి వాళ్ళు ఓబీసీలో నెట్టేటి ప్రయత్నం చేస్తున్నారు, ఓబీసీ కేటగిరీలో నెట్టేటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే జనరల్ కేటగిరీలో జనరల్లే ఉండాలి, ఓబీసీలు రావద్దు, ఎస్సీలు రావద్దు, ఎస్టీలు రావద్దు, ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పేసి చదివే ఎవరైతే ఓబీసీ కేటగిరీ నుంచి జనరల్ స్థానంలో ర్యాంకులు వస్తాయో అతనికి జనరల్ స్థానంలో ర్యాంకు రానియకుండా ఓబీసీలోకి ఎస్సీ ఎస్టీలోకి నెట్టేటువంటి ఒక ప్రయత్నం బలంగా జరుగుతుంది ఈ దేశంలో. ఇంత పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. అంటే మావోయిస్ట్ పార్టీ చూస్తున్నాం, సివిల్ సర్వీసెస్ చూస్తున్నాం, న్యాయ వ్యవస్థ చూస్తున్నాం, బ్యూరోక్రసీ చూస్తున్నాం, లేకపోతే రాజకీయ వ్యవస్థ చూస్తున్నాం, ఏ వ్యవస్థలు అయినా కానీ ఎంత దుర్మార్గంగా ఇవి జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పుడు పొరపాటున ఒక మాట జారిండు, ఎవరు మందుల శామిలో ఒక మాట జారితే ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుండో ఒకసారి చూడండి. ఎంత దుర్మార్గం ఇది. నేను చెప్పే విషయాలు తప్ప కరెక్ట్ కదా. ఇదే మాటలు కనుక ఏ రామ్ గోపాల్ వర్మనో లేకపోతే ఏ చిన్నజీవి స్వామో లేకపోతే ఏ చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు అలాంటి మాటలు అంటే చేసి వాళ్ళ మొన్న గతంలో ఎవరు బైరి నరేష్ మీద దాడి జరిగింది, అయ్యప్ప స్వామి మీద కించపని చెప్పేసి, అంతకు ముందే చాగంటి కోటేశ్వర లాంటి వాళ్ళు ఎవరో ఇదే సేమ్ అలానే చెప్పిండు కదా. చెప్తే మరి ఆయన మీద ఎందుకు దాడి చేయలేదు? బైరి నరేష్ ఒక బహుజనుడు కాబట్టి ఆయన మీద దాడి జరిగింది. అదే చాగంటి కోటేశ్వర లాంటి వాళ్ళు కానీ రేపు రకరకాల వాళ్ళు కానీ ఎందుకు దాడి జరగవు వాళ్ళ మీద? వాళ్ళు చేసిన తప్పే కదా, జరగవు. అంటే కులం ఆధారంగా మతం ఆధారంగా దాడులు జరుగుతూ ఉంటాయి, కులం ఆధారంగా మతం ఆధారంగా దాడులు జరుగుతుంటాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంటే ఈ దేశంలో ఉన్న గుడులకు సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున అర్థం తీసుకుంటుంది కదా. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఆనుకొని ఉన్నటువంటి 14 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్ ను వాళ్ళ ఆర్ఎస్ఎస్ పార్కింగ్ కోసం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ టెంపుల్ నే కూల్చివేశారు కదా. అప్పుడేం గుర్తుకు రాలేదు ఇవి. అంటే వాళ్ళు చేస్తేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేమో విచారం అవుతుంది. అంటే కులాల వ్యవస్థలో మతాల వ్యవస్థలో ఈ దేశం ఏ విధంగా మగ్గుతోంది, ఈ దేశ ప్రజలు ముఖ్యంగా మెజారిటీ అయినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలు ఏ విధంగా బలవుతున్నారో మనందరం కూడా చేరుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి.